పనే పరమేశ్వరుడు. చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనబరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది. ఫలితం బాగుంటుంది. ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసే పనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది. ఈ సూత్రం అన్ని రంగాలకు వరిస్తుంది. యజమానులు తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేసే వారిని ఇష్టపడతారు. అందరికీ అసలు యజమాని పరమేశ్వరుడు. మానవత్వంతో ప్రవర్తించే మనుషులంటే ఆయనకు పరమప్రియం. కాయకమే కైలాసమని చాటిన బసవేశ్వరుడు పని చేయడమే కైలాసం చేరుకునే మార్గమని భావించాడు. తనను ఆడంబరాలతో తెగ పూజించే వారి కంటే లభించిన వృత్తిలోనే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పనిచేసే వారిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. బసవ పురాణంలో వర్ణించిన కష్టజీవుల కథ ఇందుకు నిదర్శనం. ఆధ్యాత్మిక మేరు శిఖరం ఆదిశంకరులు. ఆధ్యాత్మిక తత్వాన్ని మాత్రమే సాధించండి, ప్రపంచిక జీవితాన్ని వదిలేయండి అని ఆదిశంకరులు చెప్పలేదు. అదే ఆయన బోధనలో విశిష్టత. జీవధర్మాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహించమని బోధించారు. మానవ జీవన ధర్మం కర్తవ్య నిర్వహణ. మహాత్ముల జీవన విధానం చూస్తే పని ప్రాధాన్యం తెలుస్తుంది. కోల్కతాలో డాక్టర్ మహేంద్రనాథ్ పేరు ప్రఖ్యాతులున్న వైద్య శిఖామణి. ఆ వృత్తిలో 2 చేతులు సంపాదించాడు. రామకృష్ణ పరమహంస గురించి విని ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. పూల తోట వద్దకు వెళ్ళేటప్పటికీ పరమహంస వద్దకు వట్టి చేతులతో పోకూడదు, పూలు సమర్పిస్తే బాగుంటుంది అనిపించింది. తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ కనబడ్డాడు. ఏ తోటమాలి, మంచి పూలు కొన్ని కోసి ఇవ్వు అని అడిగాడు మహేంద్రనాథ్. మీకు పూలతో పనేమిటి అని అడిగాడు పనిలో నిమగ్నమైన వ్యక్తి. రామకృష్ణ పరమహంసకు సమర్పించాలి అన్నాడు మహేంద్రనాథ్. ఆ వ్యక్తి ఇచ్చిన పూలు తీసుకొని ఆయన లోనికి వెళ్ళాడు. అప్పటికే చాలామంది భక్తులు అక్కడ పరమహంస దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంతలో పరమహంస అక్కడకు రానే వచ్చారు. భక్తులందరూ ఆయనకు ప్రణామం చేశారు. మహేంద్రనాథ్ నిగృష్టపోయాడు. ఇందాక పూల తోటలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన. పూలను పరమహంస పాదాలపై పెట్టి, స్వామి, ఇందాక మిమ్మల్ని తోటమాలిగా భావించి అలా మాట్లాడాను, మన్నించండి అన్నాడు మహేంద్రనాథ్ పశ్చాత్తాపంతో. నాయనా, తోట పని భగవదారాధనే. నువ్వు చేసే పనినే దైవ పూజగా భావించు. నీ వృత్తిలో దేవుణ్ణి చూడు అని పరమహంస బోధించారు. జనకుడు రాజు. ధనానికి కొదవలేదు. సంపాదనపై ఆయనకు ఆశ లేదు. ఆయన అనునిత్యం కృషి చేస్తుండేవాడు. ఒక సామాన్య రైతులాగా హలం చేతపట్టి పొలం దున్నుతూ ఉండేవారు. ఋషిలాగా నిరాడంబరాల జీవితం గడుపుతూ రాజి ఋషులని ప్రఖ్యాతగాంచారు. ఆయన పొలం దున్నుతున్నప్పుడే సీత లభించింది. జనకుడి జీవితం వాస్తవానికి ప్రతిబింబం. కష్టాలు పడే కుమార్తెకు తండ్రి ఆ రైతు. ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉండే నిత్య కృషివలుడు. జనకుడు ధన్యజీవి. కొందరు ఏ పనికి ముందుకు రారు. ఏం చేయమన్నా ఒకటే సమాధానం, అబ్బే నాకేం చేతవుతుందండి, నా మొహం, నా వల్ల ఏమవుతుంది అని. పని చేయడానికి వాళ్ళు ముందుకు రాకపోగా అందరిలో నిరుత్సాహాన్ని నింపుతారు. ఆత్మవిశ్వాసమే ఇందుకు ముందు. అర్జునుడు కురుక్షేత్రంలో ముందు నిరుత్సాహానికి గురవుతాడు. పార్థసారథి అర్జునుని తన గీత ప్రబోధంతో కర్తవ్యాన్ని గుర్తు చేసి ఉత్సాహవంతుడిగా మార్చి విజయాన్ని గవిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.